మదర్ డైరీ సంస్థను ఖతం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ భారీ ప్లాన్ చేసింది. ఎక్కడికక్కడ సంస్థ ఆస్తుల్ని, భూముల్ని అమ్మే కుట్రను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రత్యేక పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేసి సంస్థకు చెందిన 30 ఎకరాల్ని అమ్మేందుకు తీర్మానం చేశారు. మదర్ డైరీ సంస్థను తమ కళ్ల ముందే సర్వనాశనం చేసి కాలగర్భంలో కలిపేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేయడంపై పాడి రైతులు మండిపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ మదర్ డైరీని క్రమక్రమంగా అంతం చేసి కాలగర్భంలో కలిపేలా కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. అందులో భాగంగానే సంస్థ ఆస్తుల్ని అమ్మేసి మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ నెల 7న హయత్ నగర్ లోని మదర్ డైరీ కార్యాలయంలో ప్రత్యేక పాలకవర్గ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు, పాడి రైతులకు బకాయిలు, సిబ్బంది వేతన బకాయిలు కలిపి సంస్థ 60 కోట్ల అప్పుల్లో ఉందని తేల్చారు. బ్యాంకులలో కిస్తీలు చెల్లించిన కారణంగా సంస్థ ఆస్తుల్ని మార్టిగేజ్ చేసే ప్రమాదం ఉందని సమావేశంలో చర్చించారు. వీటన్నింటికి పరిష్కార మార్గంగా సంస్థకు ఉన్న భూముల్ని అమ్మాలని తీర్మానం చేశారు. చిట్యాల, చెండూర్, నగరేకల్లో ఉన్న 30 ఎకరాల్ని అమ్మాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మదర్ డైరీ యొక్క స్థిరాస్తులను అమ్మేయాలన్నటువంటి తీసుకున్న నిర్ణయము పూర్తిగా విరుద్ధము. మరి 39 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి మదర్ డైరీలో మరి ఇదివరకు పనిచేసినటువంటి చైర్మన్ల హయాంలో వచ్చినటువంటి లాభాల ద్వారా మరి మిర్యాలగూడలో కానీ చిట్యాలలో కానీ మరి భూమి తీసుకోవడం జరిగింది. అట్టి భూమిపైన ఇప్పుడు నూతనంగా ఏర్పడేటువంటి కొత్త పాలకవర్గం, కాంగ్రెస్ పాలకవర్గం మరి ఆ భూములపైన కన్నేసింది. మరి రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో ఆ భూములను అమ్మేయాలన్నటువంటి ఆలోచన వచ్చినట్టుంది. మరి అమ్మేసి అప్పనంగా రైతులకు మండి చేయి చూపేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఇట్టి నిర్ణయాన్ని మేము పూర్తిగా రైతాంగం మొత్తము నేను వ్యతిరేకిస్తుంది. భూములు అమ్మగా వచ్చిన డబ్బులతో బ్యాంకు అప్పులు చెల్లించి సిబ్బంది, పాడి రైతుల బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రస్తుతం మదర్ డైరీ చైర్మన్ గుడిపాడి మధుసూదన్ రెడ్డి చెప్పారు. అయితే ఈ తీర్మానంపై పాడి రైతులు మండిపడుతున్నారు. ఎంతో కృషి చేసి 1970లో ఏర్పాటు చేసిన మదర్ డైరీ సంస్థను ఇలా సర్వనాశనం చేయడం సరైంది కాదని అంటున్నారు. మార్కెట్లో పోటీని తట్టుకుని దూసుకుపోవడంలో పాలకవర్గం అటర్ఫ్లాప్ అయిందని మండిపడుతున్నారు. పాలకవర్గం చేతగాని తనం వల్లనే సంస్థ నష్టాల పాలైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 200 మంది సిబ్బంది సరిపోయే చోట 600 మంది సిబ్బంది ఉన్నారని, దాంతో సంస్థలపై ఆర్థిక భారం పెరిగిపోయిందని అంటున్నారు. కొత్తగా ఎవరు చైర్మన్ అయితే వారు డైరెక్టర్లతో కుమ్మక్కై నిరుద్యోగుల వద్ద డబ్బులు తీసుకొని వారిని కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తున్నారని మండిపడుతున్నారు. ఇది చాలదన్నట్లు ఇటీవలే సిబ్బందికి ప్రమోషన్లు రెగ్యులర్ చేయడంతో సంస్థపై నెలకు 30 లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మదర్ డైరీ ఆస్తులు అమ్మాలని నిర్ణయించుకున్నారో అది కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన చైర్మన్ పాలకవర్గం ఆస్తులు కావవి. పాడి రైతుల కష్టాయితం అది. మదర్ డైరీ ఆస్తులు అమ్మడం ఇది ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో పెద్ద ఎత్తున రైతులం పోరాటం చేస్తాం. ఈ విషయంలో ఊకునే ప్రసక్తే లేదు. రాజకీయ నాయకులు, పాలకవర్గ సభ్యుల చేతగానితనం, అత్యాశ, అవినీతి మూలంగానే మదర్ డైరీ సర్వనాశనమైందని, మోసివేత దిశగా వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. నిధులిచ్చి ఆదుకోవాల్సిన రేవంత్ సర్కార్ ఆస్తుల్ని అమ్ముకోండి, తలా ఇంత పంచుకోండి అన్నట్లుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పాడి రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా భూముల్ని అమ్మడం మానేసి ప్రత్యేక గ్రాంట్లు, ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూములు అమ్మడం శాశ్వత పరిష్కారం కాదని, సంస్థను కాపాడాలని కోరుతున్నారు.